హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ నామినేషన్ తిరస్కరించిన ఎలక్షన్ కమిషన్. ఎందుకు తిరస్కరించింది, అసలు ఏంటి కారణాలు ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే చివరి దాకా చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వివరాలు చూసుకున్నట్లయితే పవన్ వేసిన నామినేషన్ చెల్లదా, ఇదెక్కడి ట్విస్ట్ అని అయితే జనసేన సైనికులు అయితే అంటున్నారండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తూ ఉన్నారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన వేసిన నామినేషన్ దాఖలు పలువురు వైసీపీ కార్యకర్తలు పరిశీలించి చాలా ట్రోల్ చేస్తున్నారని, ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు అఫిడవిట్లో పరిశీలించి మరీ ఆస్తుల లెక్కలు బయటకు తీస్తున్నారు. దానికంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఆస్తి అయితే చాలా రెట్లు పెరిగినట్లుగా అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఉన్న కార్లు, వారాహి వాహనం ఎక్కడిది, పవన్ భార్య మీద ఉన్న ఆస్తుల విలువ ఎంత, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్నా లెజినివాతోనే ఉంటున్నారా లేదా విడిపోయారా అన్న ప్రశ్నలు అయితే మొదలవుతుంది. అదేవిధంగా తమకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని కూడా అఫిడవిట్లో రాసుకొచ్చారండి. ఇలాంటి ప్రశ్నలతో జనసేన శ్రేణులను సైతం చాలా గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. అసలు పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో భార్య పేరిట ఉన్న ఆస్తులు ప్రకటించకపోతే ఆమెకు విడాకులు ఇచ్చినట్లేనా అని కూడా అడుగుతూ ఉన్నారు. అటు సోషల్ మీడియాలో ఒక రచ్చ కూడా జరుగుతోంది దీనిపైన. ముఖ్యంగా పిల్లలు కూడా రష్యా పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే అఫిడవిట్ చెల్లదని అయితే అంటున్నారు. పవన్ భార్య అతను విడిపోయినట్టు ఉన్నారని అర్థమని. ఈ విధంగా ఉంటే కేవలం అన్నా లెజినివాకు పవన్ కళ్యాణ్ 2 కోట్ల విలువయ్యే ఇల్లును మాత్రమే గిఫ్ట్గా ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. నిజానికి పవన్ ఆమె పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయన్న విషయాన్ని చూపించాల్సి అయితే ఉంది. నిన్నటి రోజున పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అఫిడవిట్లో కూడా తప్పులు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆస్తి మొత్తం 41 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే 10 కార్లు, ఒక హార్లీ డేవిడ్సన్ బైకుతో పాటు వ్యవసాయ భూమి 94 కోట్లు విలువ చేసే ఉన్నట్టుగా అయితే తెలియజేశారు. అయితే తమ పిల్లలకు అకిరానంద్తో పాటు మిగిలిన 3 పిల్లలకు కూడా మైనర్గా అయితే తెలియజేశారు. అలాగే తను చదివిన తన వదిన నుంచి 2 కోట్ల అప్పులు తీసుకున్నట్టుగా తెలిపారు. అలాగే పలువురు నిర్మాతల దగ్గర 65 కోట్ల రూపాయల వరకు అప్పు అయితే తీసుకున్నట్టు చెప్పారు. చదివింది 10వ క్లాసు అంటే 10th క్లాసు వరకు చదివినట్లుగా అయితే చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉన్నట్లయితే ఇది అఫిడవిట్ చెల్లదు అని అయితే అంటూ ఉన్నారు.